వెల్కమ్ టు KNLS కంప్యూటర్స్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మేజర్గా మనం 2 టాపిక్స్ చూద్దాం. ఒకటి డేటా టైప్స్ రివైజ్డ్, ఓకే. రెండోది ఏంటంటే స్టోరేజ్ క్లాసెస్, ఓకే. సో ఈ 2 టాపిక్స్ మనకి ఇప్పుడు దాకా మనం వేరియబుల్స్ వాటిల్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసినప్పుడు మనం ఏం చూసాం? ఇంటిజర్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ అని, బూలియన్ వేరియబుల్ అని ఇలా చూసాం. కానీ వాటిల్లో కూడా మళ్ళీ తిరిగి మనకి ఈ విధంగా సైన్డ్ అని చెప్పి, అన్సైన్డ్ అని చెప్పి, షార్ట్, లాంగు, అదేవిధంగా డబుల్, ఇలా రకరకాల లాంగ్ డబుల్, ఇలా వేరు వేరి వేరియంట్ డేటా టైప్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో వీటి గురించి ఒకసారి చెక్ చేద్దాం. వీటి గురించి చెక్ అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పి ఉంటాయి. ఈ స్టోరేజ్ క్లాసెస్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అని, స్టాటిక్ స్టోరేజ్ క్లాసు, రిజిస్టర్ స్టోరేజ్ క్లాసు, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఇలా ఉంటాయి. ఈ 2 టాపిక్స్ గురించి ఒకసారి చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాం? వేరియబుల్ టైప్స్లో సైన్డ్ ఒకటి, అన్సైన్డ్, షార్ట్, లాంగ్, డబుల్, లాంగ్ డబుల్ ఇలాంటి వేరియబుల్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాం కదా. సో వీటి గురించి ఒక్కసారి వెరిఫై చేద్దాం. దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్, దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి చిన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఒకటి వి స్కాము, ఇంకోటి ఏ స్కాము. వి స్కామ్ అంటే ఏంటి? విజయ్ మాల్యా స్కామ్. ఏ స్కామ్ అంటే అదానీ స్కామ్ అనుకుందాం, ఓకే. సో ఇప్పుడు వి స్కామ్ వాల్యూ ఎంత? ఏదో సంథింగ్ ఈ వాల్యూ ఇంత స్కామ్ చేసాడు వాడు, ఆ స్కామ్ వాల్యూ ఇదని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి. ఓకే. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ వాల్యూ ఉంది అదే వాల్యూ మనకి చూడండి. ఇక్కడ ఎంత ఇచ్చాము మనం? ఈ వాల్యూ, సేమ్ వాల్యూ ఇక్కడ కూడా మనకి ప్రింట్ అయింది, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్ అదానీ స్కామ్. అదానీ స్కామ్ అన్నది వి స్కామ్ కన్నా కొద్దిగా పెద్దది కదా. విజయ్ మాల్యా స్కామ్ కన్నా అదానీ స్కామ్ కొద్దిగా పెద్దది. సో మనం వాల్యూ ఇక్కడ వేద్దాం. ఇప్పుడు అదానీ స్కామ్ కూడా ప్రింట్ చేయండి. స్కామ్ కూడా %n పాత్ n పెట్టేస్తున్నాను నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవడానికి. ఇప్పుడు దీన్ని చేద్దాం, ఓకే. ఓకే చూడండి. సో ఇక్కడ వి స్కామ్ ఎంత ఇచ్చాం? సేమ్ వాల్యూ ఇక్కడ రిపీట్ అయింది, యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. కానీ అదానీ స్కామ్కి వచ్చేప్పటికి ఈ వాల్యూ, ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇదైతే ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అయింది? ఇక్కడేమో 73+ ఇచ్చాం. వేరేది ఇక్కడికి వచ్చేప్పటికి ఇది 97+ఏ వస్తుంది. సంబంధం లేదు కదా దానికి దీనికి, అంటే గార్బేజ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎందుకని? కారణం ఏంటి అంటే ఇక్కడ అదానికి వెనక మోడీ ఉన్నాడనే స్కామ్ వాల్యూ తగ్గించి జీవీడు, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇంటిజర్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసినప్పుడు, వేరియబుల్ని ఇంటిజర్ కింద డిక్లేర్ చేసినప్పుడు దానికి మెమరీలో అలాట్ అయ్యే సైజ్ ఏదైతే ఉందో అది 4 bytes వరకు మాత్రమే సేవ్ చేయగలదు. 4 bytesకి మించిన వాల్యూని అది సేవ్ చేయలేదు. సో ఇక్కడ 4 bytes వాల్యూ అంటే ఎంత వస్తుందంటే 214,74,83,648 నుంచి ఇది నెగిటివ్ వాల్యూ, ఓకే, టు 214,74,83,647 వరకు ఇది స్టోర్ చేయగలదు. ఇది ఇంటిజర్ అని చెప్పి ఇచ్చినప్పుడు. అదే మనం దీన్ని అన్సైన్డ్ అని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంతైతే ఉందో, అన్సైన్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం పాయింటర్స్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అన్సైన్డ్ యొక్క పర్పస్ ఏంటి అంటే పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయాలి, నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయక్కర్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రెండింటి వాల్యూ ఎంత ఉందో చూడండి. ఈ రెండింటిని సమ్ చేద్దాం. ఓకే. సో అన్సైన్డ్ అని ఎప్పుడైతే మనం డిక్లేర్ చేసామో, అన్సైన్డ్ ఇంటిజర్ అని చెప్పి ఎప్పుడైతే డిక్లేర్ చేసామో, ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దామంటే అన్సైన్డ్, ఇందులో నెగిటివ్ వాల్యూస్ ఏమి ఉండవు కాబట్టి అన్సైన్డ్ కింద డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ
మీరు %LLD అని ఇవ్వకుండా ఇక్కడ ఈ విధంగా %D అని ఇచ్చేసి రన్ చేయండి. అక్కడ మీరు లాంగ్ ఇంటిజర్ కింద మీరు డిక్లేర్ చేసినప్పటికీ కూడా లాంగ్ ఇంటిజర్ కింద డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. కంపల్సరీ మనం ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా మళ్ళీ ఆ విధంగా ఇస్తేనే సేమ్ ఫార్మాట్లో ఇస్తేనే అది ప్రింట్ చేయగలుగుతుంది. అంటే డిక్లరేషన్ ఏమో ఆ విధంగా ఇచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమో నేను మామూలుగా ఇస్తా అన్న ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా మనం ఇక్కడ ఏ ఇంటిజర్ కింద అయితే మనం ఏ వేరియబుల్ డేటా టైప్ కింద అయితే డిక్లేర్ చేస్తున్నామో అదే ఫార్మాట్ స్పెసిఫైర్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, టాపిక్ అర్థమైంది కదా ఇప్పుడు. అంటే చిన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం వరకు అయితే ఇంటిజర్ సరిపోతుంది. కొద్దిగా హ్యూజ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి అంటే కనుక ఇలా లాంగ్ ఇంటిజర్ తీసుకోవాలి. ఎందుకని కారణం అని చెప్తున్నాం, ఇంటిజర్ వచ్చేప్పటికి ఇది ఎన్ని బైట్స్ వరకు స్టోర్ చేయగలుగుతుంది, 4 బైట్స్ వరకే. 4 బైట్స్ అంటే మనకి ఒక బైట్ అంటే ఎంత, 8 బిట్స్ కదా. ఓకే, 8 బిట్స్ ఇంటూ 4 మొత్తం ఎన్ని, 32 బిట్స్. అంటే ఒక నెంబర్ని కన్వర్ట్ చేసినప్పుడు 32 బిట్స్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే కనుక అది ఆటోమేటిక్గా గార్బేజ్ వాల్యూ కింద మారిపోతుంది. ఎందుకంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఏదైతే ఉందో దీనికి మించిన వాల్యూ ఇక్కడ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదంతా చెప్తున్నాడు 214 కోట్ల చేంజ్ కదా. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి చూద్దాం. ముందు ఈ కామాలు తీసేయండి, కామాలు అక్కర్లేదు మనకి ఇక్కడ. సో దీన్ని రన్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయలేదు మనం, సేవ్ చేయండి మళ్ళీ ఒకసారి. ఓకే, ఇక్కడ వరకు తీసుకుంది. ఎప్పుడైతే నేను ఈ వాల్యూని తర్వాత వాల్యూ ఎంత, జస్ట్ 8 అనుకోండి, దీన్ని మార్చాం. జస్ట్ అక్కడ వరకు మ్యాక్సిమం లిమిట్ కదా, దాన్ని 8 మార్చాం. ఓకే, ఇక్కడ లాంగ్ కింద తీసుకున్నాం కాబట్టి మనం తీసేసుకుంది అది. ఇక్కడ మనం ఇంటిజర్ గురించి కదా మాట్లాడుకుంటుంది ఇప్పుడు. సో ఇంటిజర్ కింద డిక్లేర్ చేయండి మళ్ళీ దీన్ని. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ 7 వరకు ఇచ్చామో ఆ 7 వరకు ఉన్నంతసేపు అది కరెక్ట్గానే డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే అది ఆ వాల్యూ వరకు స్టోర్ చేయగలదు. ఎప్పుడైతే నెక్స్ట్ వాల్యూ ఇచ్చామో 8 అని చెప్పి ఆటోమేటిక్గా ఇది అది 16 బిట్స్ కన్నా ఎక్కువ బిట్స్ని జనరేట్ చేస్తుంది ఈ వాల్యూ. ఓకే, 47 వరకు మాత్రమే 16 బిట్స్ వాల్యూ వస్తుంది దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు. కన్వర్షన్ ఎలా, ఇప్పుడు క్యాల్కులేటర్ తీసుకోండి. క్యాల్కులేటర్ తీసుకున్న తర్వాత సైంటిఫిక్ క్యాల్కులేటర్లో ప్రోగ్రామర్ క్యాల్కులేటర్లోకి రండి. ఓకే, ఇక్కడ రకరకాల క్యాల్కులేటర్స్ ఇస్తాడు వీడు. మీరు రన్ బాక్స్లోకి వెళ్ళి విండోస్ R కొట్టి ఇక్కడ క్యాల్కులేటర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మీకు క్యాల్కులేటర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ క్యాల్కులేటర్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇలా స్టాండర్డ్ అని, సైంటిఫిక్ అని, ఇలా రకరకాల క్యాల్కులేటర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే దీన్ని ప్రోగ్రామర్ కింద మార్చుకోండి. ఓకే, సో ప్రోగ్రామర్ కింద మార్చుకున్నప్పుడు ఇక్కడ మీకు ఈ హెక్సాడెసిమల్, ఆక్టల్, బైనరీ ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. నెంబరింగ్ టైప్స్ రకరకాలు ఉంటాయి. బైనరీ డేటా టైప్లో టూ డిజిట్స్ మాత్రమే వాడతాం. ఆక్టల్లో వచ్చేప్పటికి 0 to 7 వాడతాం. చూడండి, ఎప్పుడైతే మనం ఇక్కడ బైనరీ అని పెట్టామో 0 and 1 మాత్రమే ఇక్కడ ఎనేబుల్ అయినాయి, మిగతా అన్నీ డిజేబుల్ అయిపోయినాయి. వేరే ఎప్పుడైతే ఆక్టల్ తీసుకున్నామో అప్ టు 7 వరకు ఇక్కడ ఎనేబుల్ చేశాడు. మిగతా 8, 9 మిగతా కాలం అంతా కూడా డిజేబుల్ అయిపోయింది. అదేవిధంగా డెసిమల్ తీసుకున్నప్పుడు అప్ టు 9 ఇచ్చాడు. ఈ ఏబిసిడీలు ఇటు పక్కన యాక్టివేట్ అవ్వలేదు. చూడండి, ABCDEF అన్నది యాక్టివేట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం హెక్సాడెసిమల్ తీసుకున్నామో అప్పుడు ఈ కీబోర్డ్లో ఉన్న మొత్తం A to Z మొత్తం అన్ని ఫంక్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డెసిమల్ తీసుకొని దాని వాల్యూ ఇక్కడ మీరు ఇచ్చినట్లయితే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చామనుకోండి, 4ని బన్నీలోకి కన్వర్ట్ చేస్తే ఎంత అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ వాల్యూని ఇక్కడ సేమ్ టైప్ చేసి చూసినట్లయితే కనుక ఇదేమవుతుందంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఇస్తున్న వాల్యూ, ఈ వాల్యూ ఖచ్చితంగా అది 16 బిట్స్ కన్నా ఎక్కువ బిట్స్ జనరేట్ అవ్వటం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అది యాక్చువల్గా ఈ వాల్యూని ఇచ్చినప్పుడు 17 బిట్స్ వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది అది ఇది 16 బిట్స్ కాబట్టి మీరు డిక్లేర్ చేసింది 16 బిట్స్ మాత్రం వరకే సేవ్ చేస్తుంది. అంటే 4 బైట్స్ వరకే సేవ్ చేస్తుంది. కాబట్టి నేను సేవ్ చేయలేదని చెప్పి ఎర్రర్ మెసేజ్ ఏమి అవ్వదు, లాజికల్ ఎర్రర్. ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే వీడు ఇచ్చిన ఫస్ట్
17 డిజిట్స్‌లోంచి 16 డిజిట్స్ మాత్రమే తీసుకుంటది. ఇప్పుడు ఇక్కడ ఏయో వాల్యూస్ ఇచ్చాం. ఈ మొత్తం సేవ్ చేసే బదులు ఏం చేస్తదంటే అదెళ్ళి జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఇదెళ్ళి ఈ జీరోని డిలీట్ చేసేస్తది. డిలీట్ చేయంగానే ఏమవుతుంది? ఆ వాల్యూ మారిపోతుంది కదా! దట్స్ వై ఇది ప్రాబ్లమ్ మనకి. ఓకే. సో, ఇక్కడ మరి ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమేమి ఇచ్చాడు? ఇంటిజర్‌కి అయితే పర్సెంటేజ్ దాని వాల్యూ దాని రేంజ్ ఎంతవరకు ఉంటది? అదేవిధంగా ఫ్లోట్ యొక్క రేంజ్ ఎంతవరకు ఉంది? క్యారెక్టర్‌కి రేంజ్ ఎంత ఉంది? సైన్డ్, అన్‌సైన్డ్‌కి వేరియేషన్ చెప్పుకున్నాం కదా! సైన్డ్ అంటే రేంజ్ అయితే మారదు. దాని సైజ్ మనం ఇచ్చిన వాల్యూ అయితే రేంజ్ అయితే మారదు. కానీ ఏమవుతుంది సైన్డ్ అని ఇచ్చేప్పటికి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సైన్డ్ క్యారెక్టర్కి వచ్చేప్పటికి ఇక్కడ -128 నుంచి 127 వరకు స్టోర్ చేస్తుంది అన్నాం. వేరేజ్ ఎప్పుడైతే అన్సైన్డ్ క్యారెక్టర్ కింద డిక్లేర్ చేసామో అది 0 to 255 వరకు కూడా స్టోర్ చేయగలుగుతుంది. అదేవిధంగా షార్ట్ ఇలా కూడా ఉంటాయి. షార్ట్ అంటే ప్రత్యేకించి షార్ట్ అని మీరు ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇచ్చేది షార్ట్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా షార్ట్ ఇంటిజర్ అన్నా ఒకటే. ఓకే. అదేవిధంగా అన్సైన్డ్ షార్ట్. ఓకే. నెక్స్ట్ వన్ లాంగ్ వచ్చింది. తర్వాత అన్సైన్డ్ లాంగ్ అన్నాడు. తర్వాత లాంగ్ అన్నాడు. తర్వాత అన్సైన్డ్ లాంగ్ అన్నాడు. అదేవిధంగా డబుల్ ఫ్లోట్లోకి వచ్చేప్పటికి ఇంటిజర్కి వచ్చేప్పటికి లాంగ్ అంటున్నాం. అదే ఫ్లోట్లో దాని వాల్యూని పెద్ద వాల్యూ వేయాలి అంటే దాన్ని డబుల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. దానికన్నా పెద్ద వాల్యూ రావాలి, డబుల్ కన్నా పెద్ద వాల్యూ రావాలంటే లాంగ్ డబుల్. ఓకే. సో, ఇక్కడ ఈ ఫార్మాట్ స్పెసిఫైస్ జాగ్రత్తగా చూసుకోండి. డబుల్ అంటే ఎల్ఎఫ్, ఇప్పుడు ఫ్లోట్ అంటే ఎఫ్. అక్కడ వరకు క్లియర్ కదా మనకి. అదే కొద్దిగా లార్జ్ వాల్యూ రావాలి, ఫ్లోట్లో లార్జ్ వాల్యూ రావాలి. దట్స్ వై ఎల్ఎఫ్ అని పెట్టాము. దాన్ని ఇక్కడ ఫ్లోట్ లాంగ్ ఫ్లోట్ అని చెప్పి అలా ఏమి ఉండదు, డబుల్ అని ఉంటుంది. ఫ్లోట్కి మాత్రం డబుల్ ఉంటుంది. అలా ఇంటిజర్ అయితే లాంగ్ ఇంటిజర్ అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరే ఒకవేళ అక్కడ మనం లాంగ్ ఇంటిజర్ అన్నాం కదా, లాంగ్ అని చెప్పి ఇచ్చాము. వేరేజ్ ఇక్కడ వచ్చేప్పటికి లాంగ్ డబుల్ అని చెప్పి ఇస్తాడు. సో, ఇది డేటా టైప్స్ రివైజ్డ్ టాపిక్లో మనం చూసిన ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే. సో, ఇప్పుడు దాకా మనం కేవలం ఏ వాడారు? ఇంటిజర్ అని షార్ట్ ఇంటిజర్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, క్యారెక్టర్ ఒకటి, బూలియన్ ఒకటి వాడారు. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసాం. దాని యొక్క సైజ్ వాటిని ఎక్కువ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఏ విధంగా వాటిని డీల్ చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. లాంగ్ ఇంటిజర్ డిక్లేర్ చేసేదేదో లాంగ్ ఇంటిజరో డబులో పెట్టేసుకుంటే గోల్ ఉండదు కదా అంటే మెమరీని తక్కువ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా రాయాలి. అంతేగాని రిసోర్సెస్ ఎక్కువ అలాట్ చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళాలి ఏలూరు. సో, దీనికి మీరు ఈ ఇద్దరిని పంపించడానికి ఒక బైక్ అయితే సరిపోతుంది కదా. అలాగా అని చెప్పి నేను కారు పెట్టేస్తాను, బస్సు పెడతానంటే ఏమవుతుంది? ఫ్యూయల్ వేస్ట్, రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. సో, ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాయబోయే ప్రోగ్రాంలో ఎంత వాల్యూస్ కావాలి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు కావాల్సిన వేరియబుల్ టైప్ని డిక్లేర్ చేసుకోవాలి. ఓకే. సో, ఒకసారి ఈ టేబుల్ ఒకటి మీకు డాష్బోర్డ్లో అప్లోడ్ చేస్తాను. ఇది నోట్ చేసి ఉంచుకోండి. ఎక్కడ మనకి ఏ అన్నది ఒకసారి అదేవిధంగా మీరు ఈ క్యాల్కులేటర్ ఒకటి ఓపెన్ చేసి సైంటిఫిక్ క్యాల్కులేటర్ వాటిలో ప్రోగ్రామర్ క్యాల్కులేటర్లోకి వెళ్ళి ఆ డేటా టైప్ కన్వర్షన్ నెంబరింగ్ కన్వర్షన్ ఏ విధంగా అవుతుంది ఏంటి, ఎంత వాల్యూస్ తీసుకుంటుంది అనేది ఒకసారి మీరు మాన్యువల్గా చెక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.